యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల డెమాస్కేషన్ చేత మీ ప్రియురాలు చేయలేదని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకోలేదు. స్త్రీలలో అధిక సుందరి వగరాల మీరు ప్రియుని కన్నా మీ ప్రియుని విశేషమేమి? మేము నా చేత ప్రమాణం చేయించుకున్నటకు ప్రియుని కన్నా మీ ప్రియుని విశేషం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ వందనాలు చెల్లిస్తాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి మేమందరము ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ఈ స్థలానికి వచ్చినట్టుగా నీ వాక్య భాగాల ద్వారా మాతో మాట్లాడండి. మీ శ్రేయకిని చేతగానే నన్ను మీ నోటు గోరుగా వాడుకోవాలి. కూడి వచ్చిన వారికి నీ వాక్యం అర్థమయ్యేటట్టు మీరు వివరించి యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. గత కొన్ని వారాలుగా మనం ఈ లేఖనాల పరమ గీతాల్లో ధ్యానిస్తున్నాం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు కూర్చులేనని మీరు అతనికి తెలియజేయాలి. ప్రియుడు వచ్చి తలుపు తట్టినప్పుడు ఆమె ఏం చేయలేదు, తలుపు తీయలేదు. తర్వాత తలుపు తీసి వెతికినను అతడు కనబడలేదు, పిలిచినను అతడు పలుకలేదని చెప్పి వాక్య భాగాలు గతంలో మనం చూస్తూ వచ్చాం. ఈ 9వ వచనంలోకి వచ్చినప్పటికీ యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? స్త్రీలలో అధిక సుందరి వగదానా. స్త్రీలందరికీ కూడా ఎలా ఉండాలనుకుంటారు? అందంగా కనబడాలనుకుంటా ఉంటారు కదండి. అందంగా కనబడాలని చెప్పేసి పెదాలకి రకరకాల రంగులు వేస్తూ ఉంటారు. ఏ రంగు వేసుకోకపోయినా కూడా దేవుడు మన అవయవాలను ఎలా సృష్టించాడని చెప్పి వాక్యంలో రాయబడిందంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు. కొరింథీయులకు రాసిన పత్రిక 22 నుంచి చదవండి. 12:22 నుంచి. మొదటి కొరింథీ 12:22. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏది మరి బలహీనములుగా కనబడినో అవి మరి అవశ్యం లేదు. శరీరములో ఏ అవయవములు ఘనత లేవని తలంతమో ఆ అవయములను మరి ఎక్కువగా కనపరుచున్నాము. సుందరములు కాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదములు లేక అవయములు ఒకదానికొకటి ఆకర్షముగా పరామర్శించలాగిన దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు, కానీ మనకి ఎక్కువ సౌందర్యం కావాలి కదండి. ఎక్కువ సౌందర్యం అనడానికి ఏం చేస్తూ ఉంటారు? రకరకాల స్నోలు, పౌడర్లు, వీకుటన్నిట్లు అండి, ఇంకా రకరకాల ఎన్నో క్రీమ్లు వచ్చేసినాయి కానీ ఎన్ని రాసుకున్నా నేను చిన్నప్పుడు కొత్తది ఏదొస్తుంది రాసుకోండి. వీకుటర్నిక్ ఇంకా చాలా ఉండి షాంపులు ఏదొస్తే కొత్త రకం షాంపు వస్తే అదే వాడేవాడు. మా మేస్టర్ అనేవారు గాడిద మొఖానికి బూడిద రాసినట్టు ఉండేది అనేవారు. ఆయన నన్ను తిట్టేవాడు. ఆయన మంచి మేస్టర్, అయినా సరిగ్గా చదవట్లేదని గాడిద మొఖానికి బూడిద రాసినట్టు ఉంది, నువ్వు ఎన్ని వేసాలు వేసిన చదువు లేదు నీకని చెప్పి తిట్టేవారు ఆయన. అంటే మనం అందరం కూడా ఎలా ఉంటామంటే ఈ శరీరాన్ని చాలా అందంగా కనపడాలని చెప్పి చూస్తూ ఉంటాం కదండి. కానీ దేవుడు ఏమంటాడంటే సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదము లేక అవయములు ఒకదానికొకటి ఏకముగా పరామర్శించలాగిన దేవుడు తక్కువ దానికే
ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. అంటే సంఘంలోకి వచ్చిన మనందరం కూడా ఎలా ఉండాలంటే ఒకే శరీరం లాగా ఒకరికి బాధ కలిగిన అందరూ కలిసి మెలిసి ఉండాలని చెప్పి దేవుడు సంఘాన్ని తయారు చేశాడు. ఇక్కడ స్త్రీ అని చెప్పి చూస్తున్నాం మనం. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేది ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. స్త్రీ అనే మాట మనం చూస్తే స్త్రీ దేనికి సాదృశ్యంగా ఉందండి? సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘంలో మనందరం అంటే మగ ఆడాన్ని తేడలేదు. సంఘంలో మన అందరం కూడా ఒకేలాగా మనం ఎలా ప్రవర్తించాలన్న దాని గురించి దేవుడు ఈ మాటలన్నీ రాయించి ఉన్నాడు. స్త్రీ అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే స్త్రీ ఎలా ఉండాలన్న దాని గురించి ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ మనం ఆలోచించే మాటలు సాధారణంగా పెళ్లిలో చెప్తూ ఉంటారు, ఇది అదనుకోకండి. చాలా మంది ఆలోచనలు తలంపులు వేరుగా ఉంటూ ఉంటాయి. ఇక్కడ చెప్పినాడంటే గుణవతి అయిన భార్య అంటే సంఘం ఎలా ఉండాలంటున్నాడంటే దేవుడు గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందో అలా ఉండాలి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? దేవునికి మన గుణం చూసి దేవుడు చూడండి, ఒక ఇక్కడ రెండో మాటలు ఏం చెప్పినాడు? గుణవతి అయిన భార్య దొరుకుతా అరుదు, అట్టి ముత్యము కంటే అమూల్యమైన. అమూల్యమైన వాటిని ఎక్కడ పెట్టుకుంటాం మనం? ఏమ్మా, లాకర్లో పెట్టుకుని దాచుకుంటాం అంటాం కదండి. దేవుడు చెప్తున్నాడు మనం ఆయనకి ఎలా ఉండాలంటే మనం ఇక్కడ రాస్తున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం కానీ చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దానిని కొనింది. కనుక ఇక్కడ ముత్యాన్ని మనం ఒక ముత్యంలా ఉంటే ఆ ముత్యాన్ని ఆయన ఏం చేస్తాడంటే కొనుక్కుంటాడండి. చూడండి, ఇక్కడ ఏం చెప్తాడు? మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొనుంది. కనుక మనల్ని ఎలా కొనుక్కున్నాడు మన ప్రభు అని చెప్పి మనం చూస్తే, ఒక ముత్యాన్ని కొనుక్కునే వ్యక్తి ఎంతో విలువైన తనకున్న సంపద అంతా పెట్టి అది కొనుక్కొని ఉంచుకున్నాడు. మనల్ని కూడా ప్రభు ఎలా కొనుక్కున్నాడంట? 1 కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. 1 కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని ఎరుగరా? మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచు. మీ దేహముతో దేవుని మహిమపరచు. కనుక మనల్ని దేవుడు ఎందుకు కొనుక్కున్నాడంటే, ఒక ముత్యాన్ని కొనుక్కున్న వ్యక్తి ఆ ముత్యాన్ని చూసి సంతోషిస్తుంటాడు కదండి. అంతా ఎందుకు? బట్టలు కొనుక్కున్న మనం షాప్లోకి వెళ్ళిన మనకు నచ్చిన బట్టలు కొని తెచ్చుకొని ఏం చేస్తాం? మళ్ళీ పొద్దున్న లేసాక మళ్ళీ ఒకసారి చూస్తూ ఉంటాం కదండి. చూసి మళ్ళీ ఊరుకుంటారా? మళ్ళీ పెట్టేస్తారా? మళ్ళీ 2-3 రోజుల పైకి మళ్ళీ దాన్ని తీర్చి చూస్తూ ఉంటారు కదండి. మన దేవుడు కూడా మనం ఒక ముత్యంలాగా మనం జీవిస్తే దేవుడు మనం చూసి అలా సంతోషిస్తుంటాడు కదండి. ముత్యం కొనుక్కున్న వ్యక్తి ఆ ముత్యాన్ని చూసుకొని ఎంతో ఆనందంగా ఇస్తూ ఉంటాడు. అలాగనే మన దేవుడు నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తన అమూల్యమైన రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్నాడు. మనం ఎలా ఉండాలి?
ముత్యం కొనుక్కునే వ్యక్తి ఎంత సంతోషంగా ఉంటాడో, ఆ ముత్యం ద్వారా ఆనందిస్తూ ఉంటాడో, అలాగే మనల్ని చూసి ఆయన ఆనందించేటట్టుగా నా జీవితం ఉన్నప్పుడే దేవునికి నిజమైన సంతోషము కలుగుతూ ఉంటుంది. కనుకనే ఇక్కడ మనం చదువుకున్న వచనాల్లో మనం చూసినట్లయితే ముత్యం కొనుక్కున్న వ్యక్తి ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాడని చెప్పి మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక ముత్యము మనిషికి ఏదైనా ముత్యాల హారం ఇలాంటివి చేయించుకున్నాడు, దాన్ని చూసి ఎంతో మురిసిపోతూ ఉంటారు కదండి. నాది చాలా బాగుంది, వాళ్ళ దానికన్నా నాకు చాలా బాగుంది అన్నారు అందరూ చెప్పేసి అలా చెప్పుకుంటూ ఉంటారు కదండి. మనం చాలా మంది అప్పుడప్పుడు సహోదరులను చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా చీర కొనుక్కున్నారు అనుకోండి, ఆ చీర కొనుక్కుంటే ఆ చీరను చూసి ఇంకోళ్ళు బాగున్నదంటే చాలా హ్యాపీగా ఉంటాయి కదండి. మరి దేవుడు కూడా మనల్ని చూసి ఏమనుకుంటాడు చెప్పండి? చాలా బాగున్నది ఈ ముత్యం, నేను కొనుక్కున్న ఈ ముత్యం చాలా మంచిగా ఉంది, నా మందిరంలో నాకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేదిగా ఉందని చెప్పి సంతోషించేటట్లుగా ఉండాలి. కనుకనే ఇక్కడ మనం చదువుతున్నాం, ఆ ముత్యం కొనుక్కొని ఎంతో డబ్బంతా చెప్పి ఎంత ఖర్చు పెట్టి అది కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత దాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. అలాగే మన జీవితం కూడా ఎలా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు అంటే, సామెతల గ్రంథంలో ఇంకో వచనం చదువుతుంటే 18వ అధ్యాయం 22వ వచనం చదువు. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా అనుగ్రహము పొందినవాడు. సాధారణంగా మనం ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా వివాహాలకు సంబంధించిన అన్నట్టు తలంచుకోండి. ఇదేంటంటే దేవుడు మనల్ని ఇలాగా కొనుక్కున్నాడు, ఆయన మనం ఎలా ఉండాలని చెప్పి ఆశపడుతున్నాడంటే, మంచి భార్య దొరికినాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు. మంచి భార్య దొరకదు అనుకోండి, అటు జీవితం ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటారు కదండి. ఎందుకంటే నాకు కొంతమంది భార్యలు తెలుసు. ఒకసారి ఒక ఆయన చెప్పారు, నేను ఎలా చెప్తాను మీరు ఏమనుకోకండి, కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారంటే భర్త ఎంత కష్టపడి తెచ్చి ఇంట్లో కావాల్సిన అన్ని తెచ్చి ఇంట్లో పెడతా ఉంటాడు. ఆ తర్వాత భార్య ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మగారు ఎవరో వచ్చారనుకోండి, ఇందులో అన్ని కొన్ని తీసి మూట కట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఒక ఆయన చెప్పాడు మాట నాకు, చెప్పి చాలా బాధపడ్డాడు, మీ అత్త అసలు మంచిది కదయ్యా, నేను నెలకి సరిపడే సామాన్లు అన్ని తెచ్చి ఇంట్లో పెడితే 15 రోజులకి అయిపోయినాయి. ఆ తర్వాత నాకు తెలిసింది వాళ్ళ తమ్ముడికి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసినట్టు వస్తే వాళ్ళందరికీ అన్ని మూటలు కట్టేసి ఇచ్చేస్తుందంట అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, ఈసారి సామాన్లు తెచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాడంటే బియ్యం పెట్టిలో పెట్టేసి బియ్యం పెట్టికి రోజు తాళం వేసేస్తున్నాడు. ఇది నిజంగా నేను కళ్ళారా చూసింది, ఆయన నాకు చెప్పింది, నేను చెప్తాను, అబద్ధం కాదు, ఏం కథ కాదు. మా ఇంటి దగ్గరలో ఉండారు ఒక ఆయన పాపం మంచి వ్యక్తి, ఆయన అన్ని తెచ్చి ఇంట్లో అన్ని సమృద్ధిగా పెడితే ఇవిడ ఏం చేస్తుంది, నెలకు సరిపడి అన్ని తెస్తే 15 రోజులకి అన్ని అయిపోయి చేసి మళ్ళీ అన్ని కొనిపిస్తుంటే ఆయన అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, ఏ రోజుకి సంబంధించిన ఆ రోజే తీసి బయట పెట్టి మళ్ళీ బియ్యం పెట్టి తాళం వేసేస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను చెప్పండి? భార్య అనేది ఎలా ఉండాలి? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. కనుక స్త్రీలలో అధిక సుందరగా ఉండాలంటే స్త్రీ దేన్ని బట్టి అధిక సుందరగా ఉంటుంది? గుణాన్ని బట్టి అధిక సుందరిగా ఉంటుంది. రెండోదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు గోడ పెరిగింది. జ్ఞానవంతురాలు. సౌందర్యం గురించి నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం చదువుకున్న పరంగీతాలు ఏముంది? స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే, సుందరంగా ఉండటం అంటే ఏంటి? గుణవతిగా ఉండటం. రెండోది జ్ఞానవంతురాలుగా ఉండటం. జ్ఞానం కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే తన ఇల్లు తను కట్టుకుంటా ఉంటాం. సాధారణంగా ఇల్లు అంటే భూ సంబంధమైన ఇల్లు కట్టుకోవడం కాదు, కుటుంబాన్ని కట్టుకోవడం. భర్త మాట వినట్లేదు అనుకోండి, తన మాట వినేటట్టుగా మంచిగా తన ప్రేమ ద్వారా తనని ఆకర్షించుకుని తనని మంచి దారిలోకి నడిపించడం ఇల్లు కట్టుకోవడం అంటే. అంతేకాని భూ సంబంధమైన ఇల్లు ఇటుకలు తగిలి ఇలాంటి ఇల్లు కట్టడం గురించి కాదు నేను చెప్పేది. కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ పేతురు రాస్తాడు,
చూడండి పేతురు ఎలా రాస్తాడంటే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కంటే చూద్దాం. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. వ్యాలి అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతని సీయంలో స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలకు తలరాయి అయిన మరియు అడ్డురాయి అడ్డుబండయు ఆయన. కట్టువారు వాక్యమున కవిదేలైతే తొట్టిల్చున్నారు, దానికి వారి నీతి. వాక్యం విని వాక్యానుసారిగా కట్టుకోకపోతే అవిధేయులైతే వాళ్ళ జీవితాలు ఉపయోగం లేనివిగా అయిపోతాం. ఎంతో మంది విలువైన వాక్యాన్ని నుండి దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అవిధేయులు అని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత మాటలు కూడా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సత్యమైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులైనారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించురో ఆ విషయంలో వారి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరుచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మను వారి కొంచెం. కనుక జ్ఞానవంతురాలు ఎలా ఉంటది? తను ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకోవడం అంటే మన ఇల్లుని కట్టుకోవాలి, సంఘాన్ని కూడా కట్టాలి. మందిరంలో ఉన్న స్త్రీ అంటే స్త్రీల గురించి కాదు, మొత్తం అందరం కూడా మన ఎవరు సంఘం అందరం కూడా స్త్రీకి పోల్చబడింది. కానీ మన అందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో దేవునికి ఉపయోగపడే పనిముట్లుగా వాడబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. గుణవతి అయిన స్త్రీ. రెండోది జ్ఞానవంతురాలైన స్త్రీ. కనుక జ్ఞానవంతురాలు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? తన ఇల్లు కట్టుకుంటారు. 3 నెలలు ఏం చేస్తుందంటే తన ఇల్లు తన చేతులతో ఉడబెరుతుంది. కనుక ఫస్ట్ ముందు మన ఇల్లు కట్టుకోవాలి కదండి. మన ఇంట్లో చక్కబెట్టి మంచిగా తయారు చేస్తే ఇంట్లో అందరికీ చెప్పడాకైనా ఊళ్ళో అందరికీ చెప్తాడని చెప్పండి మనం కదండి. కొంతమంది అలా ఉంటారు. ముందు నేను నా ఇల్లు చక్కబెట్టాలి, నా కుమారుని నా కుమార్తెని నా భార్యని సరైన క్రమంలో పెంచితే తర్వాత బయటకు చెప్తే వింటారు. నా భార్య నా మాట విందు, నా కుమారుడు నా మాట విందు, నా కుమార్తె నా మాట వింటలేదు అనుకోండి, మీరు అందరూ ఏమంటారు? ముందు మీ ఇంట్లో మీ పిల్లలకి నేర్పండి కదండి. కనుక మనం సంఘం అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలంటే గుణవంతమైన స్త్రీలాగా ఉండాలి, తర్వాత జ్ఞానవంతురాలైన స్త్రీలాగా ఉండాలి. మూడోదిగా మనం చూసినట్లయితే నమ్మకమైన స్త్రీలాగా ఉండాలని చెప్పి దేవుని వాక్యంలో రాబడి. చూడండి సామెతల గ్రంథము 31:11 చదవండి.
ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించును, అతని లాభప్రాప్తికి వెలుతు కలుగదు. ఆమె తను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు. కనుక ఇక్కడ మూడోది ఏంటంటే నమ్మకమైన స్త్రీ. నమ్మకమైన స్త్రీ ఎలా ఉంటుందంట? ఇక్కడ రాస్తున్నాడు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించింది, అతని లాభప్రాప్తికి వెలుతి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలే కానీ కీడేమీ చేయదు. గుణవతి అయిన స్త్రీ ఏం చేస్తుందంటే భర్తకు ఎప్పుడు కూడా మేలే చేస్తుంది తప్ప కీడేమి చేయదు. ఒకవేళ మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేస్తే స్వభావం ఉండకూడదు. అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంఘానికి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి కానీ కీడుకరంగా ఉండకూడదు. మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేసే స్వభావం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే వాళ్ళు దేవుని ఇంట్లో నమ్మకమైన వాళ్ళు కాదు. స్త్రీలలో అధిక సుందరి వగదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే ఈ స్త్రీలో సౌందర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే గుణవతి అనే స్త్రీ, రెండు జ్ఞానవంతురాలైన స్త్రీ, మూడోది నమ్మకమైన స్త్రీ. కనుక నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాడు. ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఇచ్చే మేలు వాళ్ళు పొందుకోలేరు. ఎందుకంటే మన ఇంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి కదండి. మన ఇంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి, మనం ఉన్న సంఘంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తుంటాడు, ఆశీర్వదిస్తుంటాడు. ఎంతో విలువైన వాక్యాన్ని విని కూడా చాలా మంది జీవితాల్లో ఎలా ఉంటారంటే నమ్మకస్తులుగా ఉండరు. నమ్మకస్తులుగా ఉంటేనే దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తుంటాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే గురించి దేవుని వాక్యం ఏం రాయబడింది? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా ఉండాలి కదండి. నమ్మకస్తులైన వారి గురించి దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట? కనిపెడతా ఉంటాడంట. 101వ కీర్తన 6వ వచనం కూడా చదవండి. 101 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. మోసం చేయవాడు నా యొద్ద నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కనుల ఎదుట. కనుక దేవుని మందిరానికి వస్తూ మోసం చేస్తూ అబద్ధాలు ఆడుతున్నట్లయితే నీ యొక్క ఆరాధన ప్రభుకి ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. నీ పెదవులతో నువ్వు ఆరాధించుకుని నీకు సంతోషంగా వెళ్ళిపోవడమే తప్ప నీకు దేవునికి ఏమి కూడా సంతోషంగా ఉండదు. నీ పెదవుల్లోంచి యథార్థమైన మాట రాకపోతే దేవునికి ఏమాత్రం కూడా సంతోషం ఉండదు. కనుకనే నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు. మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువ. కనుక దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఆదికాండం 39వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఎలాంటి మాటలు రాయబడి ఉంటాయి చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 23వ వచనం చూడండి. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి తన చేతికి అప్పగింపబడిన దేవుని కూర్చుని విచారణ చేయక ఉండేది. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. చూడండి ఇక్కడ ఎక్కడ ఉన్నాడో యోసేపు అక్కడ ఎలా ఉన్నాడంటే అతని గురించి చెప్తున్న మాట నుంచి జాగ్రత్తగా గమనించండి. యెహోవా అతనికి తోడై చెరసాల అధిపతి యోసేపు.
9వ వచనం చదవండి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుందనని భార్య. చూడండి ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు ఇక్కడ మనకి కనబడుతుంది. 3వది చూసినట్లయితే ఇందులోనే 12వ వచనం చూడండి. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకుని తనతో శయనించమనగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయింది. చూసినట్లయితే నమ్మకస్తుడిగా ఉండే లక్షణాలు కనపడుతూ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు యోసేపులో ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయి. ఇప్పుడు 22వ వచనం కూడా చదవండి. చెరసాలాధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించారు. చూసినట్లయితే చూడండి ఎలా ఉందో. ఎక్కడ చూసినా మనకి యోసేపు గురించి ఏముందండి, నమ్మకస్తుడిగా ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగనే మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూద్దాం 22. మొదటి సమూయేలు గ్రంథం 22 12 నుంచి చూడండి. సౌలు అవిటు కుమారుడా చిత్తం నాయన చదువు. నీవు అబీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, దావీదు గురించి ఏం చెప్తాను సాక్ష్యం, నమ్మకస్తుడు. ఎలాంటి వాడి దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నాడండి చెప్పండి. ఎలాంటి వాడి దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నాడు దావీదు? ఎలాంటి వ్యక్తి దగ్గర నమ్మకస్తుడుగా ఉన్నాడు? అలా మాంగారు మంచోడు కాదు, అయినా సరే అతని దగ్గర ఎలా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా ఏది చూస్తాడంటే మనలో ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. మనం మిక్కిలి కొంచెంలో నమ్మకస్తులుగా లేకపోతే ఎక్కువలో కూడా మనం ఎలా ఉంటామంట, నమ్మకస్తులుగా ఉండమని చెప్పి దేవుని వాక్యం సరే వాక్యం వింటున్న మనలో ఏముండాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే నమ్మకస్తులుగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతుంది. కనుకనే దావీదు జీవితం మనం చూసినట్లయితే దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. రాజులకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరంలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అంటే దావీదు దగ్గర ఉన్న దేవుడు. అందుకని దావీదుని ఏమన్నాడు, నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడు పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడంటే అతను దేవుడినే సంతోషపరుస్తున్నాడు కానీ మనుషులను సంతోషపరిచే మనస్తత్వం అతనిలో లేదు. కనుకనే ఆ సంఘంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తుల కింద ఉండాలి. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని చెప్పేసి అధిక సుందరగా ఉండటం అంటే ఏంటి చెప్పండి. గుణవతిగా మన గుణం మంచిగా ఉండాలి, రెండోది జ్ఞానవంతులుగా ఉండాలి, మూడోది నమ్మకస్తులుగా ఉండాలి. అలాంటి ఆరాధన దేవునికి ఇష్టకరంగా ఉంటుంది. కనుక దానియేలు గురించి కూడా ఒక మాట చెప్తాను చూడండి. దానియేలు గురించి వాక్యం ఏముందంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొందింది కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపబడినని రాజు ఉద్దేశించాడు. అందుకు ప్రధానులు అధిపతులు రాజపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని నుండి తగిన హేతు కనిపెట్టుచుండేది కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైన ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. కనుక
దానియేలు ఎలా ఉన్నాడంటే నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఎక్కడున్నా కూడా దేవుని బిడ్డ ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. మనం ఎలా ఉంటున్నాం సార్ మనం పరిశీలన చేసుకుని ఆరాధించాలి. మన ఆరాధన ప్రభువుకి ఇష్టకరంగా ఉంటుంది. మనం ఉన్న చోట మనం నమ్మకస్తులుగా ఉంటున్నాం. అలాంటి ఆరాధన ప్రభుకి ఇష్టకరంగా ఉంటుంది. దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో నమ్మకస్తులుగా ఉన్నాడంటే ఎక్కడికి వెళ్ళాడండి? బానిసగా వెళ్ళారు. బానిసగా ఉన్న ప్రదేశాల్లో అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా ఉంటున్నాడు అంతే. అప్పుడు తన పరిస్థితులని చెప్తే దానియేలు ఏం చేస్తారండి? ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తున్నారంటే దానియేలు అక్కడ వీళ్ళకి నమ్మకస్తుడిగా లేకపోతే ఏం చేస్తారో చెప్పండి. వీళ్ళు చెప్పిన మాట వినలేదు కనుక దానియేలు తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? సింహాల బోన్లు వేస్తారు. సింహాల బోన్లు వేసినా పర్వాలేదు కానీ నేను నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలి? నమ్మకస్తుడిగా ఉండాలని చెప్పి. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని చూస్తాడంటే నమ్మకస్తులనే చూస్తున్నాడు. ఆయన కనిపెడుతున్నాడు, నమ్మకస్తుల్ని వెతుకుతున్నాడు. ఆయన ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. నాకు కొన్నిసార్లు చాలా నిరుత్సాహం ఏర్పడుతుంటది. సంగతుల్లో ఎవరైనా సరైన క్రమంగా లేనప్పుడు వాక్యాన్ని చేసి చూపించినప్పుడు బాధేస్తుంది. కానీ దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు బాధపడొద్దు, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, నేను ఒక రోజు నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. గత అధ్యాయులు నేను చదువుకుంటా ధ్యానిస్తుంటే అక్కడ ఆ మాట ఉంటది. తర్వాత మాటలు ఏముంటదండి? స్త్రీలలో అధిక సుందర వాగ్దాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటే నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మందిలో 10,000 మంది అన్నది బైబిల్లో 10,000కి చాలా విలువైన వాక్యాలు రాయబడి ఉన్నాయి. అవి చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం కొంచెం దాంట్లో నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట 10,000 అన్న దాని గురించి తర్వాత నేను మీకు వాక్యం చెప్తాను. అది చాలా బాగున్నాయి. ఆ మాటలు చూస్తే ఆ మిక్కిలి కొంచెం నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట ఆ కొంచెం దాన్నే 10,000 చేసేస్తాడంట. అంత ఆనందకరమైన వచనంలో కనపడే దాంట్లో చాలా హృదయాన్ని సంతోషపరిచినాయి. కనుక ఎవరు ఎలా ఉన్నా నీకెందుకు, నువ్వు పని నమ్మకంగా చేసుకుంటూ నువ్వు వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కనుక ఆ మందిరంలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు సగం మంది మానేసిన ఒక్కరు ఉన్నా కూడా సంతోషం. ఎందుకంటే దేవుడి ఇంట్లో దేవుడు కావాల్సింది ఎవరు? నమ్మకస్తులు కావాలని చెప్పి దేవుడు చూస్తున్నాడు. కనుక నమ్మకస్తులనే ఒక్కళ్ళనే దేవుడు ఏం చేస్తాడంట ఒక గింజ కూడా పొల్లిపోకుండా దేవుడు దాన్ని కాపాడతానని చెప్తున్నాడు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంటాం. కనుక మనం పరమ గీతాల్లో మనం చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే యెరూషలేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాతిశయము చేత మీ ప్రియురాలు మూర్చయిందని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. స్త్రీలలో అధిక సుందరి వాగ్దాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. నీ ప్రియుని విశేషం ఏమైనా మాట ఎన్నిసార్లు ఉందండి ఇందులో? 2 సార్లు ఉంది. అంటే మన ప్రభువును మనం ప్రేమిస్తే ఎలా ఉంటుందంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ప్రేమిస్తే చాలు, ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాం. మనం ఆయన గొప్పతనాన్ని ప్రేమించాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనల్ని ఏ స్థితిలో ఉన్నామని దేవుడు పిలిచి ఎలాగ ఆశీర్వదించడానికి గుర్తిస్తే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తాం? ఆ ప్రియుని పట్ల ప్రేమ కలిగి ఉంటాం, గౌరవం కలిగి ఉంటాం, ఆయన ఆరాధించగలుగుతాం. కనుకనే కొద్ది మాటలతో మనం ప్రభుని ఆరాధిద్దాం. ఎలాగ ఆరాధించాలి? స్త్రీలలో అధిక సుందరంగా అధిక సుందరంగా ఉండడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మన గుణం మంచిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? జ్ఞానవంతులుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఆరాధన ప్రభుకి ఇష్టకరంగా ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటారు. రాష్ట్రగ్రంథం వచ్చు చదవబడిన తర్వాత మనం బ్రదర్స్ నుంచి ఒకరు, సిస్టర్స్ నుంచి ఒకరు ఆరాధిస్తారు. సండే స్కూల్ పరిచర్య లాస్ట్ లో ఉంటుంది. పాట సంఖ్య 609, పాత పుస్తకంలో 596. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. అందరూ నిలబడి పాడతాం. పల్లవి 5, 7 చరణాలు. 609వ పాట, పాత పుస్తకంలో 596, పల్లవి 5, 7 చరణాలు. మనంతా టైం సెన్స్ లో ఉన్నాం కాబట్టి టైం వెనకాల ఫాలో అవ్వాలి. కాబట్టి
మనం అన్ని కొంచెం కుదించుకోవాల్సిన అవసరం ఉంది. అమూల్య రక్తము ద్వారా క్షణ పొందిన సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా, పాడెదము ఘనత మహిమ స్తుతుల పరిశుద్ధులారా, పాడెదము తన రక్తధార మన పాపములను కడిగి